ప్రహృష్టాత్మ. ఇప్పుడు అలసట లేదండి, వస్తున్న రావణ్ వచ్చేసి దా అని సిద్ధంగా ఉన్నాడు ఆయన. యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధేతస్య ధృతో భవత్. ఇవాళ ఎలాగైనా వీడిని చంపుతానని దృఢ నిశ్చయంతున్నాడు రామచంద్రమూర్తి రథంపై. అప్పుడు ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి కనబడింది. అథరవిరవదన్ నిరీక్ష రామం ముదితమన పరమం ప్రహృష్యమాన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. అప్పుడు ఆదిత్య మండలంలో దేవతాగణ మధ్యంలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై రామా త్వర అన్నాడు. సురగణ మధ్యగతో వచ త్వర ఇతి. త్వర రమ తొందరగా చేయి అన్నాడు. ఇదే ప్రచోదయాత్. సూర్యమండలం ఉన్న తేజస్సు ప్రచోదయ, ప్రేరేపించుట, అది రహస్యం ఇక్కడ. త్వర తొందరగా విజృంభించన్నాడు. రామచంద్రమూర్తి ధనస్సుని సంధించి బాణప్రయోగం చేస్తుంటే రామ అన్నీ తెలిసేందుకు ఆడుకుంటా ఉన్నాడు మాతలు. వీణ్ణి కొట్టాలంటే బ్రహ్మాస్త్రమే నీ దగ్గర ఉంది కదయ్యా అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి మందహాసం చేసి ఎన్ని తలలు కొడుతూ ఉన్నా మళ్ళీ మొలవడానికి దెబ్బగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఆ బ్రహ్మాస్త్రము జ్వాలలు వెదజల్లుతూ వెళ్ళింది. అరణ్యకాండలో అగస్త్యులు వారు ప్రసాదించినటువంటి దివ్యమైన ధనువుతో దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము అగస్త్యుల చేతుల మీదుగానే తీసుకున్నాడు. ఆదిత్య హృదయము అగస్త్యుల చేతుల మీదుగానే తీసుకున్నాడు. ఆ ప్రయోగించినటువంటి దివ్య బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. ఇది అంతేగాని కడుపులో ఏదో అమృత భాండం ఉందని విభీషణుడు చెప్పాడు, ఈయన కొట్టాడు, ఇంటి గుట్టు లంకకి చేటి పిచ్చి కథలేవి పట్టించుకోకండి. రామాయణాల్లో లేవు ఇవి. తర్వాత ఏ పిట్ట కథలు వాడుకో పుట్టిన కథ ఇది. అసలు రామ కథ ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ.